హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంకగణితంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన నిష్పత్తి అనే టాపిక్ గురించి చూద్దాం. రెండు రాశులలో ఒకటి మరొక దానిని ఎన్ని రెట్లు ఉన్నదో తెలియజేసేది నిష్పత్తి. ఏబి అను రాశులను నిష్పత్తిని A:B సూచిస్తారు. దీనిలో ఏని పూర్వపదమని, బిని పరపదమని అంటారు. A:B A/B అని కూడా వ్రాయవచ్చు. రెండు రాశుల నిష్పత్తి కనుగొనాలంటే ఆ రెండు రాశులు ఒకే ప్రమాణాలకు చెంది ఉండాలి. నిష్పత్తి కనుగొనేటప్పుడు వరుస క్రమం అనేది చాలా ముఖ్యం. నిష్పత్తి అనేది రెండు రాశుల మధ్య గల సంఖ్యాపరమైన సంబంధము. దీనికి ప్రమాణాలు అనేవేమీ ఉండవు. నిష్పత్తి అనే వాటికి ప్రమాణాలు అనేవేమీ ఉండవు. నిష్పత్తిలో రెండు పదాలను ఒకే సంఖ్యచే గుణించినా లేక భాగించినా దాని విలువ అనేది ఎల్లప్పుడూ మారదు. A:B యొక్క విలోమ నిష్పత్తిని B:Aతో సూచిస్తారు. నిష్పత్తిని ఎల్లప్పుడూ పూర్ణాంకాల్లోనే తెలియజేయాలి. A:B, C:D బహుళ నిష్పత్తి AC:BD. రెండు నిష్పత్తులు సమానమైన అవి అనుపాతంలో ఉన్నాయని అంటాం. A:B C:D అయినా ABCD అనుపాతంలో ఉన్నవి అని అంటారు. Aని మొదటి పదము, Bని ద్వితీయ పదము, Cని తృతీయ పదము, Dని చతుర్థ పదము అని అంటారు. ADలను అంత్యపదాలు, BCలను మధ్య పదాలు అని అంటారు. ఈ ABCDల అనుపాతంలో ఉన్న AD BC అగును. అంత్యపదాల లబ్ధము మధ్య పదాల లబ్ధము. A:B B:C అయినా ABC అనుపాతంలో ఉన్నవి అంటారు. దీనిలో Aని మొదటి పదం, Cని తృతీయ పదం, Bని అనుపాత మధ్యమము అని అంటారు. ABCల అనుపాతంలో ఉన్న అనుపాత మధ్యమము B √AC. సో XYల అనుపాత మధ్యమము √XY. ఇది DSC బిట్ అనమాట ఫ్రెండ్స్. సో XYల అనుపాత మధ్యమము √XY. థ్యాంక్ యూ.